నమస్తే. ప్రజెంట్ మనం ఉస్మానియా కాలేజ్ సికింద్రాబాద్ దగ్గర ఉన్నాం. పీజీ కాలేజ్ దగ్గర. సో పెద్ద ఎత్తున విద్యార్థులు వాళ్ళు సొంతంగా బోనాలు తయారు చేసి అమ్మవారికి సమర్పించేటువంటి ప్రతి సంవత్సరం కూడా ఒక పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తారు. స్వయంగా స్టూడెంట్సే దీంట్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, సీనియర్లు జూనియర్లు అన్నటువంటి తేడా లేకుండా అందరూ స్వయంగా వాళ్ళే ఉదయం నుంచే బోనాలు ఎట్లా తయారు చేసుకోవాలి, ప్రసాదం ఏ విధంగా తయారు చేసుకోవాలి, అమ్మవారికి ఏ విధంగా బోనాలను సమర్పించాలన్నటువంటి దానిపైన వాళ్ళే ప్రత్యేకంగా బోనాలు తయారు చేసుకుని అమ్మవారికి సమర్పించేటువంటి ఒక కార్యక్రమం కనబడతా ఉంది. మొత్తానికి పిల్లలే పీజీ కాలేజీలో చదివే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కాలేజీలో థర్డ్ ఇయర్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతూ ఉన్నది. సో ఎవరి దగ్గర చూసినప్పుడు కూడా, ఎవరి తలపైన చూసినా కానీ బోనాలే కనబడతా ఉన్నాయి. సో బోనాల ఈ కల్చర్ ని ఖచ్చితంగా దేశానికి సాటి చెప్పాలన్నటువంటి ఒక ప్రయత్నం. ఇప్పటికే బోనాలు అంటేనే తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆచారం కనబడతా ఉంటుంది. చిన్న పెద్ద అన్నటువంటి తేడా లేకుండా మహిళలందరూ కూడా బోనాలు నెత్తిలో పెట్టుకుని చక్కగా తయారైపోయి అమ్మవారికి సమర్పించేటువంటి ఒక కార్యక్రమం కనబడతా ఉంది. సో ఇప్పుడు కూడా ఇక్కడ కనబడతా ఉంది. మొత్తానికి ఈ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి పీజీ కాలేజ్ ఏదైతే ఉందో ఈ పీజీ కాలేజ్ దగ్గర సో చాలా మంది మహిళలంతా కూడా, ముఖ్యంగా విద్యార్థులంతా కూడా పార్టిసిపేట్ చేసి సో ఈ యొక్క బోనాల పండుగ గురించి ప్రత్యేకంగా వాళ్ళు మేము స్వయంగా మేమే బోనాలు తయారు చేసి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మనకు కనబడతా ఉంది. మేమే తయారు చేస్తే మేమే దేవుడికి సమర్పించడం చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇక్కడ చూసుకోవచ్చు, అంతా కూడా మహిళలంతా కూడా బోనాలు పక్కన ఎత్తుకుంటే ఇక్కడ మహిళలు, ఇక్కడ ఎవరైతే విద్యార్థులు వాళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఇది ఒక కొత్తగా కనబడుతుంది. విద్యార్థులకు కూడా ఈ యొక్క సాంప్రదాయం బోనాల పండుగ గురించి తెలియాలన్నటువంటి ఒక ఆకర్షణతో వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ప్రతిసారి ఇది కొనసాగుతుందా బోనాలకు సంబంధించినటువంటిది, కొత్తగా ఈసారినా? ప్రతిసారి కొనసాగుతుంది. తెలంగాణ కల్చర్ ని ఉట్టిపడేది బోనాలు ప్రతిబింబం అన్నట్టు. కాబట్టి దీన్ని విద్యార్థులు కూడా, అంటే ఈ కల్చర్ని, అంటే మన ఈ సంస్కృతిని దీన్ని పిల్లల లోపల తీసుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం చాలా ఆవశ్యకత. ఈ రోజు ఉండే రోజులలో పిల్లలకి సంస్కృతి, సంస్కారం ఇవన్నీ తెలవట్లేదు. అంటే మన గురించి, మన కల్చర్ గురించి తెలవట్లేదు. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ప్రతి కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో కంపల్సరీ చేయాలంటే, చేయడం వల్ల ఏంటిది తెలుస్తుందంటే, గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ కాలేజీలో చేయాలి. ప్రైవేట్ కాలేజీలో ఓన్లీ ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల మన కల్చర్ గురించి, దేని గురించి తెలుసుకోకుండా అయిపోతున్నట్టు. కాబట్టి ఇట్లాంటి ఇవి ఏదైతే ఉంటాయో ఈ ప్రోగ్రామ్స్, అంటే మన సంస్కృతి గురించి, ఎస్పెషల్లీ బోనాలు, బతుకమ్మ, ఇవన్నీ దీని ప్రతిబింబము పిల్లలకు కల్చర్ ఇన్కల్కేట్ చేయాలంటే ఇట్లాంటి జరుపుకుంటే కనుక అందరికీ హ్యాపీ. అయితే విద్యకు పెద్దపీట వేస్తున్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నిజంగా కృతజ్ఞత తెలుపుతున్నాము. పీజీ కాలేజ్ నుంచి నిజంగా బాగా చేస్తున్నారు. కాబట్టి అట్లాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, పండగలు కానీ, వేటికైనా కానీ ఒక గుర్తింపు అనేది ప్రభుత్వం నుంచి రావాలంటూ అది ఆల్రెడీ వస్తున్నది. ఇంకా ఏంటంటే కనుక దానికి సంబంధించిన ప్రోత్సాహకరమైన ఫండ్స్ కానీ ఏవైనా కానీ ప్రతి కాలేజీ జరుపుకోవడానికి ఇస్తే కనుక బతుకమ్మ కూడా చాలా బాగా చేస్తారండి. బతుకమ్మ పండుగ కానీ, సంక్రాంతికి ముగ్గులు పోటీలు కానీ పిల్లలకి మేము కండక్ట్ చేస్తాం అన్నట్టు. పిల్లలేనా అంతా కూడా ఆర్గనైజ్ చేసుకునేది? వాళ్ళే పిల్లలే అంతేనంటే. అయితే అదే అంటున్నా, గవర్నమెంట్ కనుక కొంచెం, ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ దానికి కొంచెం ఫండ్ ఇస్తే కనుక టీచర్లు కూడా, అంటే దానికి సంబంధించినది మనం ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున చేయొచ్చున్నట్టు. వీళ్ళంతా కూడా మొదటిసారి అంతా, లేకపోతే వీళ్ళు 2 years నుంచి స్టార్ట్ అయింది ఇది. పిల్లలతో కూడా మాట్లాడించడానికి ప్రయత్నం చేద్దాం. మీరు పోయినసారి కూడా చేశారా ఈ బోనం? ఫస్ట్ ఇయర్. ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఊర్లో మీ అమ్మ వాళ్ళతో కూడా ఎత్తుకొని పోయేదా ఇట్లా బోనం ఎత్తుకుపోయేదా? అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ కనబడతా ఉన్నదా? అంటే మీ సేమ్ కల్చర్ అది మన కాలేజెస్ లో, ఇన్స్టిట్యూట్స్ లో కూడా మన ట్రెడిషన్ ని నేర్పిస్తున్నారు. సో లైక్ అందరికీ తెలియదు మన ట్రెడిషన్ ఇంకా ఉంది అని చెప్పేసి. సో మెయిన్లీ జెన్జీ కిడ్స్. సో ఇంకా మన కాలేజెస్లో కూడా మన ట్రెడిషన్స్, కల్చర్స్ని అంతా ముందుకు తీసుకొస్తున్నారు. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. వెళ్తారా మీరు బోనాల పండుగ అనగానే ఊర్లోకి వెళ్తారా? ఊర్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు కదా? వెళ్తాం.
అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెంట్ కనబడతా ఉన్నదా? మీ అమ్మ వాళ్ళు చేసేటువంటి బోనానికి మీరు స్వయంగా తయారు చేసుకుని నెత్తి మీద ఎత్తుకున్నటువంటి బోనం. ఇక్కడ మమ్మీ వాళ్ళు చేస్తారు, ఇక్కడ మేము చేస్తాం. బట్ ద వే అయినా ఏదైనా కానీ సేమ్. సో సేమ్ ఫీలింగ్ ఉంది ఇక్కడ కూడా. ఓకే, మీ అందరి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా, ఎందుకంటే పుస్తకాలతో పాటు మీరు అందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, ఒకసారి మీరు అందరూ కలిసి బోనాలను తయారు చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? చాలా కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్. లైక్ ఫ్రెండ్స్ తో కలిసి మనమే చేయడము చాలా బాగుంది. ఓకే మేడం, ఏమైనా చెప్తారా? అంటే బోనం లోపల అది ఉంటుంది కదా, స్వీట్ గా అన్నం దేవుడికి ప్రసాదం ప్రమాణం చేస్తారు కదా, సో ఇదంతా కూడా మేడం దగ్గర నేర్పిస్తారు మీ అందరికి? మీరే చేస్తారు ఇదంతా? అంటే లైక్ మేడం వాళ్ళు ముందు చెప్తారు, తర్వాత మేము చేస్తాం. ఓకే మేడం, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఈ పిల్లలతో కలిసి? నేను ఇక్కడ స్థానిక కార్పొరేటర్ని అండి. సో నేను గత 3 సంవత్సరాల నుండి వస్తున్నాను. పిల్లలను ప్రోత్సహిస్తున్నాను. చదువులే కాదు, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఈ జెన్జీకి తెలియాలని మేము కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ, మాకు తోచినది మేము కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీలతో ఊర్లో చేసుకున్నట్టు వేరు, ఇక్కడ చదువులు కాకుండా అందరూ అక్క చెల్లెల్లాగా కలిసిమెలిసి మొత్తం వాళ్ళ చేతితో చేయడము చాలా మంచి పద్ధతి. జెన్జీకి ఇప్పుడు అయితే ఇదంతా నీడ్ ఆఫ్ ది అవర్, ఎందుకంటే మనం అన్నీ చూస్తున్నాము టీవీల్లో. సో ఇటువంటివి తెలియాలని మేము కూడా కోరుకుంటున్నాము. ధర్మం ఫస్ట్, దేశం ఫస్ట్. ఆ దేశభక్తి అనేది పిల్లలకు రావాలి. ఇప్పుడు వచ్చే తరానికి కూడా మన తెలంగాణ పండుగలు తెలియాలి. కాబట్టి ఇవన్నీ ప్రోత్సహిస్తున్న ప్రిన్సిపల్ గారికి మరి స్టూడెంట్స్ అందరికీ, ఇక్కడ ముఖ్యంగా ఏపీవీపీ స్టూడెంట్స్ ఎక్కువ ఇనిషియేట్ తీసుకుంటారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కడ ఈ బోనాలు ఎక్కడ? దేవుడు ఈ దీంట్లో ఉన్నాడా, ఈ కాలేజీలో, లేకపోతే వేరే టెంపుల్ దగ్గరికి? క్యాంపస్ లో అమ్మవారి పుట్టు ఉంది, ఎల్లమ్మ ఉంది. సో ఇక్కడే వీళ్ళందరూ పోతురాజులు తయారయ్యి ఊరేగింపుగా అందరు బోనాలు చేసుకొని అమ్మవారికి సమర్పించుకుంటారు. సో నేను కూడా ప్రతి సంవత్సరం 3 సంవత్సరాల నుండి వస్తున్నాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్రండి, ఒక్క నిమిషం ఇట్రండి. మీరు స్వయంగా అమ్మవారిలాగా కనబడుతున్నారు. ఇక్కడ ఆ ముక్కు పుడక ఇదంతా మేడం వాళ్ళే రెడీ చేయించారా, మీరేనా ఇదంతా? మేమే రెడీ. మీ ఫ్రెండ్స్ అంతా ఏ ఇయర్ చదువుతున్నారు? థర్డ్ ఇయర్. ఎప్పటి నుంచి ఈ బోనాన్ని ఎత్తుకుంటా ఉన్నారు ఈ కాలేజీకి వచ్చి? ఇయర్ నుంచి. చాలా బాగా అనిపిస్తుంది. ఏంటిది అక్కడ దేవుడి ప్రసాదం ఎట్లా తయారు చేశారు? అంటే అన్న వాళ్ళు చేసిర్రు, నేను చేయలేదు. ఓకే, మీ కొలీగ్స్, మీ వాళ్ళంతా కూడా అందరూ కూడా దగ్గర ఉండి అంతా చేశారా? అవును, ఒకటే దగ్గర గ్యాదర్ అయ్యి అందరూ కలిసి చేసినాం. ఎంతసేపు అయింది ఎంత కూడా మీరు రెడీ అయ్యి బోనం తయారు చేసేసరికి? మేము రెడీ అయ్యి తయారు చేసేసరికి ఒక 1.5 అవర్ అవుతుంది. ఏం కోరుకుంటావు ఇప్పుడు దేవుడికి బోనం సమర్పించి? కోరుకుంటారు కదా సర్వసామాన్యంగా, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, అందరు బాగుండాలి అని. కాలేజీలో బాగానే ఉంటారా మేడం వాళ్ళు? అంతా బాగానే ఉంటారా మీతో? ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ మీది? వనపర్తి. మీ వనపర్తిలో అవుతున్నాయి ఇప్పుడు బోనాలు? అవుతున్నాయా? అవుతున్నాయి. వెళ్తారా మళ్ళీ అక్కడ కూడా? అక్కడికేం వెళ్ళాం, ఇప్పుడు ఇక్కడే మీ అమ్మ వాళ్ళతో కూడా పార్టిసిపేట్ చేసిన దానికి మీరు పర్సనల్ గా మీరే బోనం తయారు చేసినందుకు ఎట్లా కనబడుతుంది? అంటే మా అమ్మ వాళ్ళు మేము చేసుకోము బోనాలు, కాలేజ్లో పార్టిసిపేట్ చేస్తా కానీ బయట మేము చేసుకోము. అంటే మా ఎస్టీ దాంట్లో ఉండదు. కొత్తగా ఉంది కదా, అంటే అక్కడ లేనిది ఇక్కడ ఈ కాలేజీలో అటువంటిది ఏది ఇది కులాలు మతాలు అన్నటువంటి ఈ భేదాలు కనపడకుండా బాగుంది. భేదాలు ఏమి లేకుండా బాగుంది. అందరితో కలిసి పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఒక ఇద్దరితో మాట్లాడిస్తాను. యా, మీది ఎక్కడ మేడం? మీది ఎక్కడ? వనపర్తి. మీ అందరిది కూడా వనపర్తి. ఏ ఇయర్ చదువుతున్నావు? ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. పోయినసారి కూడా బోనం ఎత్తుకున్నావా? లేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, అంటే మనం సర్వసామాన్యంగా పెద్దవాళ్ళు ఎత్తుకుంటే మనం చూస్తూ ఉంటాం, అంటే మన ప్రసాదం ఏ విధంగా వండుతారో ఎలా సమర్పిస్తారో మనకు తెలియదు దరిదాపుగా. ఇప్పుడే మీరే దగ్గర ఉండి వంట ఇది ప్రసాదం తయారు చేసుకుని దేవునికి సమర్పించేంత వరకు మీరే ఎట్లా అనిపిస్తుంది? మేము ఇప్పుడు చేసుకోలేదు, ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఏమేమి చేస్తారు ఇప్పుడు? ప్రసాదం, బెల్లం, పెరుగు. ఇదంతా కూడా ఒక 3-4 రోజుల నుంచి ప్రిపరేషన్ చేసుకుంటారా? అందరు ఇట్లా చేయాలి, ఎట్లా ఈ ప్రోగ్రామ్ ని మనం సక్సెస్ చేయాలని అందరు డిస్కషన్ చేసుకునే చేసుకుంటాం. కేవలం ఫైనల్ ఇయర్ వాళ్ళు మాత్రమే ఉన్నారా, లేకపోతే అన్ని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ మొత్తం అందరు కలిసి చేసుకుంటాం. ఎక్కడ ఉన్నారు దేవుడు? ఎక్కడ ఉన్నారు? యూజీ బ్లాక్. వేరే దగ్గరికి వెళ్తారా? ఇంకా ఏమన్నా బోనాల పండుగ అయితే మీరు చూస్తూ ఉంటారు కదా, ఈ సికింద్రాబాద్ మహంకాళి బోనాలు కానీ మిగతా ఉన్నటువంటి గోల్కొండ కానీ, ఎప్పుడన్నా పోయారు అక్కడికి? లేదు, ఇది ఫస్ట్ టైం కాలేజ్ లోనే. నాది కల్వకుర్తి. ఏ ఇయర్ చదువుతున్నారు? థర్డ్ ఇయర్.
బాగా కనబడుతా ఉన్నాయి బోనాలంతా బాగా తయారు చేశారు. అవును, ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఈ బోనం చాలా ప్రత్యేకంగా మంచిగా మీరే దగ్గర ఉండి తయారు చేసుకోవడం? అది కొత్త ఫీలింగ్, కొత్త ఫీలింగ్. లైఫ్ టైం మెమొరీ మాకు. అవునా? బయట ఎప్పుడు ఎక్కడ ఎత్తుకోలే, ఇక్కడ కాలేజ్లోనే అందరూ సహకరిస్తారా ఇక్కడ మేడం వాళ్ళంతా కూడా ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి? సహకరించినందుకే మేము ఇంత హ్యాపీగా జరుపుకుంటున్నాం. అంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఫీలింగ్ కనబడతా ఉంటది ఇక్కడ. చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రోత్సహిస్తారా అంటే చదువులలో కూడా మేడమ్స్ అంతా కూడా దగ్గర ఉండి? అన్ని దాంట్లో సపోర్ట్ చేస్తారు. ఆ. మీరు మీరు ఏ ఇయర్ చదువుతున్నారు? థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ చదువుతున్నారు. అంటే మీరు ఆల్రెడీ పోయినసారి కూడా పార్టిసిపేట్ చేశారు కదా? పోయినసారి ఇప్పటికి ఏమైనా డిఫరెంట్ కనబడుతుందా? ఏం లేదు అంత పోయిన ఇయర్ మేము సెకండ్ ఇయర్స్ ఇప్పుడు థర్డ్ ఇయర్స్ థర్డ్ ఇయర్. మీరు సీనియర్ ఇప్పుడు మిగతా వాళ్ళకి మీరు నేర్పిస్తున్నారు. ఇప్పుడు మేము సీనియర్స్. ఏమేం పెట్టారు దాంట్లో? బోనంలో పట్ట ప్రసాదం ప్రసాదము పైన బెల్లం శాఖ అందరికి ఒకటేనా? అందరికి ఒకటే బోనాలలో ఒకటే అదే ఉంటది కదా? అదే ఉంటది. దేవుడికి సమర్పిస్తారు ఇప్పుడు పోయి అక్కడికి. యూజీ బ్లాక్ లో దేవుడికి సమర్పణ. ఎట్లా ఉంది ఇక్కడ చదువుకోవడం ఎట్లా కనబడతా ఉంది? ఇటువంటి కార్యక్రమాలు కాలేజ్ అంతా కూడా దగ్గర ఉండి నిర్వహించడం ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. బాగుంది. ఇంటి దగ్గర ఉన్నటువంటి ఫీలింగ్ కనబడుతుందా? ఏదో కోల్పోయిన ఉన్నటువంటి ఫీలింగ్ లేదు లేదు కనిపిస్తుంది, బాగానే ఉంటుంది. మీది ఎక్కడ తల్లి? మీదే ఊరు? కట్టంగూరు. ఎక్కడమ్మా? కట్టంగూరు, నల్గొండ డిస్ట్రిక్ట్. నల్గొండ డిస్ట్రిక్ట్. ఏ ఇయర్ చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఈ ఫస్ట్ టైమా బోనం ఎత్తుకోవడం? కొంచెం జారుతున్నట్టుగా ఉంది, కొంచెం పైకి. అంటే టవల్స్ లేదు. ఓకే ఓకే. ఎట్లా కనబడుతుంది ఈసారి ఫస్ట్ సారి పార్టిసిపేట్ చేయడం? హ్యాపీ. హ్యాపీ అనిపిస్తుందా? నువ్వేనా బోనం తయారు చేసింది అంతా? అంటే క్లాస్ వాళ్ళం అందరం కలిసి చేస్తాం. మీరు అందరు కలిసి చేస్తారా? ఓకే ఓకే. ఏం పేరు తల్లి? మీ పేరేం పేరు? రితిక. ఏ ఇయర్ చదువుతున్నావు? ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. పోయినసారి కూడా బోనాన్ని దేవుడికి సమర్పించావా? ఫస్ట్ ఇయర్ నుంచి సమర్పిస్తాం. ఎట్లా ఉంది నీ ఎక్స్పీరియన్స్? ఎట్లా ఉంది? చాలా మంచిగా ఉంది. నేను యాక్చువల్లీ మా ఇంట్లో ఎప్పుడు చేయలేదు, కాలేజ్ లోనే ఫస్ట్ టైం. ఇంటి దగ్గర బోనాలు చేయరా మీరు? చేసుకుంటాం కానీ నేను పెద్ద ఆమెను కాదు కదా. ఓకే. సో మీరే నా దగ్గర ఉండి అంతా కూడా తయారు చేసింది? అవును. సో ఎట్లాంటి ముందుగానే మీ ప్రణాళిక ఉంటుంది? మీ విద్యార్థులు, మీ సీనియర్లు కావచ్చు, మీ జూనియర్లు కావచ్చు, ఎట్లా ఉంటుంది సపోర్ట్? ఎట్లా ఉంటుంది? దీని గురించి ఏమైనా డిస్కషన్ చేసుకుంటారా 4-5 రోజుల కానించి ఏమైనా? చేసుకుంటాం. మేమందరం సీనియర్స్ అందరం జూనియర్స్ కి ఇంటిమేట్ చేస్తాం ఫస్ట్ నుంచే. ఎవరు టవల్ వాళ్ళే తెచ్చుకోవాలి అని ఫస్ట్ నుంచే చెప్తాం. అందరం జూనియర్ సీనియర్స్ అందరు కలిసి బోనం ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాం 10 o'clock కి. 1 వరకు ప్రిపరేషన్స్ అయిపోతే ఇంకా అప్పటి నుంచి బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తాం. ఎక్కడ ఈ బోనాన్ని ఎక్కడ ఏ దేవుడికి సమర్పిస్తారు? ఇప్పుడు మీ కాలేజీలో ఉన్నాడా లేకపోతే పక్కన? కాలేజ్ లో యూజీ బ్లాక్ లో ఉన్నారు. సో దేవుడు ఏమైనా కోరుకుంటావు మరి? ఎందుకంటే ప్రతి సంవత్సరం 3వ సారి 2 సార్లు కూడా విజయవంతంగా చేసినావు. ప్రతిసారి కోరుకుంటావా దేవుడిని? కోరుకుంటాను. సో ఇంటి దగ్గర ఈ అవకాశం దొరుకుతుంది ఎప్పుడైనా? మీ అమ్మాయి చేస్తుందా? మా మమ్మీ చేస్తుంది. సో ఇక్కడ దగ్గర ఉండి దేవుడి కోసం కుండ తీసుకురావడం, బొట్లు పెట్టడం, లోపల ప్రసాదం మంచిగా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం ఈ ట్రెడిషన్స్ అన్ని. సో బోనాలకి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను అందరికంటే. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎట్లా అనిపిస్తుంది బోనాల పండుగకి? పెద్దవాళ్ళు ఎత్తుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? మీరు ఎత్తుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది? పెద్దవాళ్ళు ఎత్తుకున్నప్పుడు మాకు మంచిగా, నేను ఎత్తుకున్నప్పుడు నాకు ఇంకా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. కాలేజ్ యాజమాన్యం ఏమైనా సహకరిస్తుందా మీకు? ఈ బోనాల పండుగ అనగానే మీరు రెడీ కావాలి, ఇట్లా చేద్దాం, బాగా చేద్దాం అని చెప్పేసి ఏమైనా సహకరిస్తారు? చేస్తారు. అన్ని మాకు మా సీనియర్స్ అన్ని చెప్తారు. సో మేము అవన్నీ చేసి అందరికి, మా జూనియర్స్ కి కూడా మేమే నేర్పియాలి కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళు చేయాలి. అందుకే బోనాల మీకు అన్నిట్లలో పండుగల కంటే ఎక్కువ బాగా నచ్చేటువంటి పండుగ ఏంటిది? బోనాలు ఇంకా వినాయక చవితి. వినాయక చవితి. ఓకే. బతుకమ్మ పండుగ కూడా బాగా సెలబ్రేషన్ చేసినట్టు చాలా మంచిగా చేస్తాం. అన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చి మేమే బతుకమ్మ ప్రిపేర్ చేసి సెంటనరీ బ్లాక్ లో మేమే చేస్తాం. ఓకే. ఇంకా మిగతా ఉన్నటువంటి కేవలం ఈ 2-3 కాలేజీలే కాకుండా మిగతా ప్రైవేట్ కాలేజీలో కూడా ఇటువంటి ఈ ట్రెడిషన్ కనబడదు. సో వాళ్ళకు ఇచ్చేటువంటి మీ దగ్గర నుంచి ఏమైనా మెసేజ్? వాళ్ళు కూడా అసలు బోనాలు చేసుకోవాలి, ఎందుకంటే ఇట్స్ ఆర్ కల్చర్. సో అందరు బోనాలు చేసుకోవాలని నాకు కూడా అనిపిస్తుంది. ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్లోనే ఇవి కనిపిస్తాయి, ప్రైవేట్లో ఇవి ఉండవు. వాళ్ళందరూ అవి మిస్ అవుతారు, ఆ మూమెంట్స్ అన్ని చెరిష్ చేయలేరు. అందుకే అద్భుతంగా కనబడతా ఉంది. ఏ తక్కువ ఏం లేదు. ఊర్లో జరిగేటువంటి కానీ, సికింద్రాబాద్లో బోనాలు కానీ, లేకపోతే గోల్కొండలో జరిగేటువంటి బోనాలు కానీ, ఏ విధంగానైతే భూతరాజులతోటి మహిళలు ఏ విధంగా అయితే చక్కగా తయారైపోయి నెత్తి మీద బోనం కనబడుతూ ఏ మాత్రం తక్కువ లేదు. బాగా రెడీ అయిపోయారు, బాగా చేస్తూ ఉన్నారు. సూపర్గా అనిపిస్తుంది. మాకు కూడా చూసే వాళ్ళకి కూడా బాగా అనిపిస్తూ ఉన్నది. మీరేం చెప్తారు? ఇంకా మా బోనాలు మేము సేమ్ ఇప్పుడు అందరు ఎట్లా చేసుకుంటారు, గోల్కొండ బోనాలు, లస్కర్ బోనాలు అన్ని అట్లా మేమంతా ట్రెడిషనల్ గా చేయాలని మాకు ఉండే. అందుకే మేము అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ట్రెడిషనల్ గానే రావాలి, చీర కట్టుకొని, అవన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటాం.
మీ జూనియర్లు ఏమన్నా కానీ మేము చేయము మీరే చేయండి అని చెప్పేసి అంటారా, మీరు పార్టిసిపేట్ చేయాలి? అందరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బోనాలు అనగానే అందరు మేము వస్తాం అని అందరం కలిసి చేస్తాం. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్. ఎక్కడ మీది? మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఏ ఇయర్ చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్ వచ్చి 1 వీకే అవుతుంది. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ ఫస్ట్ ఇంత గ్రాండ్ గా జరుపుతున్నారు సీనియర్స్. కలిసిపోయారా మీ సీనియర్స్ అంతా కూడా? చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సీనియర్స్ కూడా, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మంచిగా యాజ్ ఏ ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ ఫీల్ వస్తుంది వాళ్ళతో. ఏదున్నా ఏ ఇష్యూస్ ఉన్నా మాకు చెప్పండి అంటున్నారు. లైక్ ఫ్రెండ్లీ నేచర్ ఉంది. కాల్ మంచిగా అనిపిస్తుంది. దగ్గర నువ్వే తయారు చేసావా ఇంకా మీకు సీనియర్స్ తయారు చేసి? అందరి హెల్ప్, మా లైక్ బ్రాంచ్ హెల్ప్ మొత్తం ఉంది. ఇగో ఇక్కడ పోతరాజు కూడా కనబడతా ఉన్నాడు. ఏ తక్కువేం కాదు. సో పోతరాజు వేషాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ వేషధారణ కానీ బోనం కానీ. ఏం పేరు మీ పేరు? బోడుపాల్ అరవింద్ పోతరాజ్. మీరు అంటే దీంట్లో ఏమన్నా స్టూడెంట్ లేకపోతే మీరు బయట నుంచి వచ్చినట్టు? బయట నుంచి వచ్చినాం. మా ఫ్రెండ్ స్టూడెంట్, మేము బయట నుంచి వచ్చినాం. ఎట్లా కనబడుతుంది? బయట ఉన్నటువంటి బోనాల దగ్గర మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం ఫీలింగ్ కనబడుతుంది? స్టూడెంట్ బయటలోనే కదా. బయట స్టూడెంట్ హ్యాపీ బోనాలు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కళాశాల అయిన సికింద్రాబాద్ పీజీ కళాశాలలో విద్యార్థులందరూ కూడా కుల మతాలకు అతీతంగా విద్యార్థి సంఘాలందరూ కూడా ఐక్యమై ఇవాళ తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు అతిపెద్ద పండుగైన బోనాల పండుగను ఇవాళ ఉత్సాహంగా జరిపి ఇవాళ విద్యార్థులు అధ్యాపకులు అందరూ కూడా కలిసి ఒక ఐక్యతగా ఈరోజు విద్యార్థులు ఒక బోనాల పండుగను ఏర్పాటు చేశారు. దానికి ఇవాళ విద్యార్థి నాయకులు ఇవాళ మనల్ని ఒక అతిథిగా పిలిచినటువంటి సందర్భంలో మేము కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పండుగలో భాగమై వాళ్ళతో పాటు అడుగులో అడిగేసి ఇలా ఉత్సవాలను అద్భుతంగా జరిపారు. కానీ ఈ జరిపినటువంటి విద్యార్థి లోకానికి అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా పీజీ కళాశాలలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పక్కనే ఉన్నటువంటి 17 ఎకరాలు అన్యకాంతరం అవుతున్నటువంటి సందర్భంలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ భవనాన్ని నిర్మించేందుకు ఇక్కడ మేము ప్రభుత్వం తరఫున ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మా బాధ్యత ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరింత ఉన్నటువంటి విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ వసతులు కానీ ఇంకా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా కోరుతూ ఇలాంటి ఉత్సవాలను తెలంగాణలో ప్రతి ఊరు వాడ విద్యార్థి లోకం కూడా జరుపుకొని పెరుగుతున్నటువంటి గంజాయి మత్తు పానీయాలకు దూరంగా ఉండి మన సంస్కృతి సాంప్రదాయాలను ఇవాళ అభ్రపరిచే విధంగా జరుపుకోవాలని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఏమని ఇప్పుడు తెలంగాణ అతిపెద్ద పండుగ బోనాల పండుగ కుల మతాలకు అతీతంగా జరుపుకుంటాం. మనం అందరు ఆయురోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. విద్యార్థులు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి ఉన్నటువంటి చదువుకొని తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా విద్యార్థులు కూడా తయారు కావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. కాబట్టి ఈ ప్రజా పాలనలో ప్రభుత్వ విద్యకు యూనివర్సిటీ విద్యకు పెద్దపీట వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కాబట్టి ప్రభుత్వ విద్యను ఇవాళ డిగ్రీ స్థాయి నుంచే ఉద్యోగాలు కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి విద్యార్థి లోకమంతా కూడా దీన్ని అందిపుచ్చుకోవాలని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.